గత వారం మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం వరకు చదివేద్దాం ప్రారంభం నుంచి. ఓ తెయోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. నీకు పరిశుద్ధ 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 ప్రభువా పాడడం వచ్చా? ఇది మందే పాటది, కానీ మనం పాడట్లేదు అసలు. కానీ రూటు మార్చేసి పాడుతున్నారు జనాలు, ఇష్టానికి వాడుకుంటున్నారు మన పాటని. మనం మట్టుకు పాడలేదు. వచ్చా? చిన్న పాట పాడుకుందామా? చిన్న పాట కదా, బహుశా 81 అనుకుంటా. 81 అనుకుంటా. 81, 79 పాత పుస్తకాల్లో. కొత్త పుస్తకాలు 81, పాత పుస్తకాల్లో 79. చక్కగా నేర్చుకోండి అందరూ. మంచి పాట, చిన్న పాట కదా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైన నిల్పగలరా, పరదూతలైన వరదూతలైన వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావా, నిరూపమ బలబుద్ధి, నిరూపమ బలబుద్ధి, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములిరునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములిరునాత్మ,
పరమానంద ప్రేమ భక్తుల చిరుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల చిరుమా జనక కుమారాత్మ లను నేకదేవా జనక కుమారాత్మ లను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా పరదూత లైనాని వర్ణింపగలరా. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు మనకి అనుగ్రహించారు. ఆయన ఆరాధించేందుకు, ఆయన దేహాలను రక్తంలో పాలు పంపులు పొందేందుకు, హృదయపూర్వకమైన సమర్పణలు సమర్పించుకునేందుకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో చూడండి, మరొకసారి 6 నుంచి చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడిగితే, ఆయన కాలాలు సమయములు తండ్రి తన స్వాధీనమందుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందును భూదిగంతాల వరకు నాకు సాక్షులై మీరు ఉంటారు. మనం కాలాల గురించి సమయాల గురించి మన ఇష్టానికి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పకుండా ఎల్లుండి చేసేద్దాం, తప్పకుండా వచ్చే వారం చేసేద్దాం, ఇలా మనం అనుకుంటాం. మనం ఈ మీటింగులు జరిగేటప్పుడు వేసేటువంటి పాంప్లెట్స్లో పైన ఏముంటుంది? ప్రభు చిత్తమైతే అని చెప్పాలి. ఎందుకు? కాలాలు సమయాలు దేవుడు తన ఆధీనం మీద ఉంచుకున్నాడు కాబట్టి మన ఇష్టానికి ఆ రోజున ఇచ్చేద్దాం, ఈ రోజున ఇచ్చేద్దామని నేరుగా చెప్పుకోవడానికి మనకి లేదు. కానీ దానికి మనం అలవాటు పడిపోయి ఉన్నాము. ప్రామిసులు కూడా చేసేస్తాం. ప్రామిస్ 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 ఏమో సాయంకాలానికి పోతామేమో, ఏమో చెప్పవాలి నీ ప్రామిస్లు. అందుకని నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప అనవసరమైన ప్రామిసులు వద్దు. ఎందుకంటే మీరు మీ వశంలో మీరు లేరు, ఒక్క నిమిషం కూడా మీ వశంలో లేదు. అన్నీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా జరిగించేవాడు కాబట్టి ప్రభువు చిత్తమైతే అది ప్రారంభమైనప్పుడు ప్రభువు చిత్తము వలన ప్రభువు చిత్తమైంది కాబట్టి ఇది మనం చేస్తున్నాము అని చెప్పాలి. ముందు ప్రభు చిత్తమైతే
ముందుగానే ప్రభు చిత్తం వలన అని అనడానికి లేదు. ఆ రోజు వచ్చినప్పుడే కదా ప్రభు చిత్తము వలన మనం అందరం ఈ రీతిగా ఇక్కడ కూడుకొనగలిగాము. ఆయన చిత్తం లేకపోతే ఎంతోమంది గతించిపోతున్నారు, వాళ్ళు మనము ఒకరం అయిపోదాం కదా. ఇంకా దీంట్లో మనం గమనించుకోవాల్సినటువంటి మాట ఇంకొకటి ఉంది. ఏంటంటే 4వ వచనాన్ని మనం 8వ వచనాన్ని మనం చూడాలి. 4వ వచనం ఏముంటుంది? ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వలన వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నాడు. మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దు, నా వలన మీరు విన్నటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. లూకా 24:49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. అది చెప్పాడు ఆయన. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు ఇక్కడే నిలిచి ఉండండి. అది నా తండ్రి వాగ్దానం చేసింది. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఆ వాగ్దానం నెరవేర్పులోకి వస్తుంది. పరిశుద్ధాత్మ కుమారుడు ఒకేసారి భూమి మీద ఉండడు. కుమారుడు వెళ్ళిపోతేనే పరిశుద్ధాత్మ వస్తాడు. కాబట్టి నేను మీకు ఏదైతే తండ్రి వలన పొందిన దాన్ని వాగ్దానం చేసి ఉన్నానో అది వచ్చేంత వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఎలా వెళ్ళొద్దు? ఎప్పుడు కనపడితే అప్పుడు మమ్మల్ని చంపేద్దామని చూస్తున్నారు యూదులు. ఎప్పుడు కనపడితే అప్పుడు చంపేద్దామని చూస్తుంటే ఇక్కడ మేము ఎలా ఉండాలి? ఉంటే మా మీద పెట్టి చంపేయచ్చేమో కదా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వారిలోకి వస్తుంది కదా. అలా వచ్చేది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే మరి ఆయన ఇస్తానన్న పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేదా? నిజమే, యెరూషలేములో ఉండడం చాలా భయంకరం. ఎందుకంటే ఇతడును యేసుతో ఉన్నవాడు కాదా అనేసరికల్లా పేతుడికి వణుకొచ్చేసింది, విపరీతమైన భయం వచ్చేసింది. అయ్యో నేను అసలు ఆయన ఎప్పుడు నేను చూడలేదు అసలు అని 3 సార్లు బొంకేశాడు. అంటే అప్పటి భయానక పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అపోస్తలులందరికీ థ్రెట్టే. యూదులు వారిని చంపేయడానికి వారు చూస్తూ ఉన్నారు. వాదకుడిని చంపేశారు, ఆయన అనుచరులు కూడా చంపేయడానికి చూస్తూ ఉన్నారు. అలాంటి భయం గొలిపేటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం చెప్తున్నాడు? మీరు యెరూషలేములోనే ఉండండి, వదిలిపెట్టి బయటికి మీరు వెళ్ళొద్దు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి. వాళ్ళు అలా యూదుల వలన వచ్చేటువంటి భయానికి భయపడిపోకుండా, వారి నుంచి మాకు థ్రెట్ ఉంది, మా మీద పడి చంపేస్తారేమో అని చెప్పేసి ఏమీ భయపడకుండా దాదాపు ఒక 120 మంది మేడ గదిలో కనిపెట్టారు. 10 రోజుల పాటు 10 రోజుల పాటు కనిపెట్టారంటే ఏ రోజుకి ఆ రోజు భయమే కదా. ఏమో ఎప్పుడు యూదులు వచ్చి పడిపోతారో, అదిగో ఆ ఇంట్లో ఉన్నారో వీళ్ళందరూ, ఆ మేడగదిలో ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి వచ్చేసారంటే ఏంటి? ఇలాంటి భయం వారిని గట్టిగా ఆవరించి ఉంటుంది. ఒక్కరోజు కాదు, ఏకంగా 10 రోజులు గడపాలి అలా భయంతో. 10 రోజులు గడపాలి. మనకి ఏదన్నా ఒకటి అయిపోయిందని, అమ్మయ్య అయిపోయిందిరా బాబా, అది జరిగిపోయిన వెంటనే అమ్మయ్య అనుకుంటాం. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఓ రోజు గడితే అమ్మయ్య, ఓ రోజు గడిచిపోయింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఆత్మ. అది వచ్చేంత వరకు అని చెప్పాడు. 10 రోజులకు వచ్చుద్దని ఏమీ చెప్పలేదు. కానీ వీళ్ళు సిద్ధపడి ఆయన మాట చొప్పున వారు ఆ గదిలో కనిపెడుతూ ఉండిపోయారు అంతే. అలా ఉండిపోయినందువల్ల ఏం జరిగింది? 2వ అధ్యాయంలోకి మనం వస్తాం. దాంట్లో మనకు కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూస్తే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆయన మాట చొప్పున ఒకే చోట వీళ్ళందరూ కూడా ఉండిపోయారు మేడగదిలో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ప్రతి ఒక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి భయపడిపోయి ఆయన మాట యందు లక్ష్యం ఉంచకుండా యెరూషలేమును గనుక వారు వదిలిపెట్టిపోయి ఉంటే బయటికి పోయేటప్పుడైనా ఇదిగో ఈయన వేస్తూ ఉన్నాడు కదా అని చెప్పేసి పట్టుకొని చంపేయచ్చు. యెరూషలేము దాటి బయటికి పోవడానికి వెంటనే వెళ్ళిపోరు కదా. ఇక్కడ హుప్ అని అక్కడెక్కడ ప్రత్యక్షం అవ్వరు కదా. ఈ మేడగది నుంచి యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ గవిని దాటాలి. భయంతో బయటికి వెళ్ళిపోయి ఉంటే ఈ లోపల ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు చూసి గల్లు చేసి అందరూ వచ్చేసి కొట్టి చంపేదిరా కదా. అయితే అటువంటి భయానికి లోను కాకుండా వీళ్ళు అక్కడే ఉండిపోవడాన్ని బట్టి, ఒక 10 దినాలు అక్కడే ఉండిపోవడాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది. ఏం చెప్పాడు ఆయన? 5వ వచనంలో ఉంది కదా, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో నీళ్లల్లో మునిగినట్టుగానే పరిశుద్ధాత్మలో మీరు మునిగిపోతారు. పరిశుద్ధాత్మలో మీరు ఈదులాడుతారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని చెప్పాడు. ఇప్పుడు అదే జరిగింది. పరిశుద్ధాత్మలో వీరు బాప్తిస్మం పొందారు. ఎందుకంటే వాళ్ళు గదిలో ఉన్నారు. గదంతా నిండిపోయింది. ఆ వెలుగు గదంతా నిండిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మలో ఈదులాడుతున్నట్టే కదా. అందులో ఉండిపోయారు, ఈదులాడుతున్నారు. గదంతా ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళు గొప్ప గొప్ప భాషలతో మాట్లాడారు. వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. అంటే దేవుని మాట చొప్పున భయపడకుండా కనిపెట్టిన రోజున ఏ రీతి మనం బలం పొందుతామో, ఏ రీతి కార్యసిద్ధులవుతామో అందుకు వీరు ఇక్కడ మనకి సాక్షులుగా కనబడుతూ ఉన్నారు. ఇది మొదటి సాక్ష్యం. ఆ తర్వాత యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతాల్లోనూ, భూదిగంతాల వరకు అని తర్వాత చెప్పారు. ప్రస్తుతం అక్కడికక్కడే ఇప్పుడు సాక్షులుగా నిలబడ్డారు. ఆయన మాట వినినందువల్ల ఏ విధమైనటువంటి భయానికి లోను కాకుండా, ఆ యెరూషలేముని విడిచిపెట్టకుండా ఓపికతో కొన్ని దినాలు, మొత్తం మీద 10 రోజులకు వచ్చిందనుకోండి, వాళ్ళు అక్కడే కనిపెట్టి ఉండడాన్ని బట్టి వారి ప్రయాస వ్యర్థం కాలేదు, వారి ఆసక్తి వ్యర్థం కాలేదు. వారు కనిపెట్టిన రీతిని పరిశుద్ధాత్మలో ఈదులాడేశారు అంతే. దానికి మొదటగా సాక్షులుగా ఉన్నారు. ఇక్కడ మొదటగా సాక్షులు. ఆయన చెప్పింది అది కదా, నాకు సాక్షులుగా మీరు ఉంటారు అంటే కనిపెట్టిన వారికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు అనడానికి ఇక్కడ వీరే సాక్షులు. అక్కడే సాక్షులుగా ఉన్నారు. ఇంకా తర్వాత ఎవరైతే ఆయన మాట చొప్పున పరిశుద్ధాత్మను పొందుకుంటారో కనిపెట్టి, అటువంటి వారు ఎటువంటి ధైర్యవంతులు అవుతారో కూడా ఇదే 2వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 14వ వచనాన్ని మనం చదివితే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో, ఎవరితో ఇప్పటి వరకు ఎవరికి భయపడుతున్నారు? ఇప్పటి వరకు ఎవరు తన మీద పడి చంపేస్తారని భయపడుతూ ఉన్నారు? వారి మధ్యనే ధైర్యంగా నిలబడి, ఇప్పటిదాకా తలుపులు మూసుకుని కదా ఉన్నారు. తలుపులు మూసేసుకుని లోపల మట్టుకే ఉండిపోయారు.
నిజంగా భయంకరమైన భయమే వారిని ఆవరించి ఉంది. కానీ ఎంతో ఓపికతో ఆ భయంతోనే ఆ గదిలో వారు కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ గదంతా నిండినప్పుడు వారందరూ ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఈదులాడారు. అందుకొరకు మనకు విట్నెస్, సాక్షులుగా ఉన్నారు. ఇక్కడ ఎంత ధైర్యాన్ని పొందుతారో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఎంత ధైర్యాన్ని పొందుతారో, ఎంత వాక్శక్తిని పొందుతారో, అందుకు మళ్ళీ వీళ్ళే ఇక్కడ విట్నెస్గా కనబడతా ఉన్నారు. అందరూ 11 మంది కూర్చుండగా ఆ వారిలో నుంచి పేతురు ఒక్కడే లేచాడు. లేచి వారితో ఇట్లా నేను చూడండి, ఏమన్నా ఎవరికి భయపడ్డారో వారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. వారి వైపు చూస్తూ, వేలెట్టి చూపిస్తూ, పేరు పెట్టి పిలుస్తూ, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా. ఏ జనానికి భయపడ్డారో ఆ జనుల మధ్య నిలబడి ఇంత గంభీరంగా వాక్శక్తితో మాట్లాడగలిగేటువంటి శక్తి ఎలా వచ్చింది? వారు కనిపెట్టిన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ ఇస్తాడు దేవుడు అనడానికి వెళ్ళే సాక్షులు, పరిశుద్ధాత్మ వస్తే ఇటువంటి ధైర్యవంతులు అవుతారు, ఎలాంటి వాక్శక్తిని కలిగి ఉంటారు. అందుకు కూడా మనకి మీరు ఇక్కడ సాక్షులుగానే మనకి కనబడుతూ ఉన్నారు. అది ఎవరికి భయపడ్డారో వారిని వేలెత్తి చూపడం, ఎవరికి భయపడ్డారో వారిని మీరు మూర్ఖులు అనడం ఎంత కష్టమైన మాట అది. ఎవరికి భయపడుతున్నారో వారిని వేలెత్తి చూపుతూ మీరు మూర్ఖులు, జీవాధిపతిని దేవుడు మీ వద్దకు పంపిస్తే ఆయన్ని చంపేశారు, మీరు నరహంతకులు అని చెప్పడం. ఎంత ధైర్యం ఉండాలా! ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించినందువల్ల వచ్చినటువంటి ధైర్యంగా మనం చూడవచ్చు. దీనికి కూడా వారే మనకి విట్నెస్గా మనకి ఉన్నారు. ఇంకా అంతకుముందు వీళ్ళు ఐక్యత లేకుండా నేను గొప్ప, నేను గొప్ప, నేనే ప్రభు దగ్గర ఉండాలి, నేనే ప్రభు దగ్గర ఉండాలి, నేను పెద్దోడు అనేటువంటి వాదులు కూడా వీరిలో ఉన్నాయి. వాదించుకున్నటువంటి పరిస్థితులు మనకి కనబడతాయి. లూకా సువార్త 9వ అధ్యాయము 46వ వచనం చూడండి. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం. ఇలాంటి తర్కాలతో ఉన్నారు ఈ 12 మందిని. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. పేతురు ఏమనొచ్చు? ప్రభు నన్ను కేఫా అన్నాడు, నన్ను బండరాయి అన్నాడు, కాబట్టి నేను గొప్ప అనుకోవచ్చు. ఇస్కరియోతు యూదా ఏమనుకోవచ్చు? నేను ట్రెజరర్, నేను డబ్బు సంచి నా దగ్గరే ఉంది, కాబట్టి అన్నీ నా మాట చొప్పునే జరుగుతాయి, నేను గొప్ప అని ఆయన అనుకోవచ్చు. ఇలా వీరిలో వాదోపవాదాలు ఉన్నాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వారి మీదకి రానప్పుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అవాదాలు లేవు. ఇప్పుడు వారిలో ఐక్యత వచ్చేసింది. 11 మంది కూర్చున్నారు, 12 ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతానని ఏమీ వారు వాదులు ఆడుకోలేదు, లాక్కోలేదు. అంటే పరిశుద్ధాత్ముడు వస్తే వారు ఏ రీతిగా ఐకమత్యంతో ఉంటారు అనడానికి కూడా వీరిక్కడ సాక్షులుగానే మనకి కనబడతా ఉన్నారు. వాదోపవాదాలు ఎక్కడుంటాయో అక్కడ ఐక్యత లేదు, అంటే పరిశుద్ధాత్మ శక్తి అక్కడ పనిచేయడం లేదు. వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకున్నవారు కారు, వారు శరీర సంబంధులే అని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఆత్మ లేనప్పుడు, శరీర సంబంధులుగా ఉన్నప్పుడు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనేటువంటి వాదాలు వారిలో వచ్చాయి. ఎప్పుడైతే వారు ఆత్మపూర్ణులు అయ్యారో ఇప్పుడు ఆ వాదం లేదు. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. పేతురు ఒక్కడే నిలబడ్డాడు. అందరూ ఆయనతో ఏకీభవిస్తున్నారు. చాలా గంభీరమైనటువంటి మాటలు అక్కడ. ఆ అధ్యాయం 2వ అధ్యాయం అంతా నిజంగా సోలాలు పెట్టి యూదుల్ని, యెరూషలేము నివాసుల్ని పొడి చేసినట్టే ఉంటాయి. పొడి చేసినట్టే అటువంటి కఠినమైనటువంటి మాటలు ఉపయోగించాడు. కఠినమైన మాటలు.
ఎలా ఇంత ధైర్యం వచ్చింది అంటే అందుకు పరిశుద్ధాత్ముడే సాక్ష్యంగా నిలబడుతున్నాడు. ఎలా ఇలాంటి ఐక్యత వచ్చింది అనడానికి కూడా పరిశుద్ధాత్ముడే ఇక్కడ సాక్ష్యంగా నిలబడతా ఉన్నాడు. ఏ రీతికి వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారు అంటే యేసు ప్రభు మాట చొప్పున వాళ్ళు భయపడకుండా, స్థానం విడిచిపెట్టి పారిపోకుండా అదే గదిలో కొన్ని దినాల పాటు ఓపికతో ధైర్యంగా కనిపెట్టడాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కూడా వచ్చింది. దానికి కూడా ఎన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయి మనకి. ప్రతీదీ సాక్ష్యమే. ఇంత గొప్ప సాక్షి సమూహమని కొద్దిమందిని మాత్రమే హెబ్రీ 11వ అధ్యాయంలో 6వ వచనం తర్వాత నుంచి కొద్దిమందిని మాత్రమే మనకి పరిచయం చేశాడు హెబ్రీ గ్రంథకర్త. అలా కాదు, మన చుట్టుపక్కల పాత నిబంధనలు కొత్త నిబంధనలు నిరంతరము ఎంతోమంది సాక్షులు మనల్ని బలపరిచేవారు ఉన్నారు. దేవుని మీద ఆధారపడి లోకులకు భయపడకుండా ధైర్యంగా ఏం జరిగినా సరే అని ఎవరు ఉంటారో అలాంటి వారందరూ కూడా దేవుని శక్తి భూమి మీద వెల్లడవడానికి సాక్షులే. యెషయా 8:18 మనం చదువుతాం కదా. చూడండి, యెషయా ఏమంటాడు? యెషయా 8:18 ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనే ఆయన బల ప్రభావాలకు మేమే సాక్షులం, మేమే సూచికలం. మా ద్వారానే దేవుడు తన బల ప్రభావాలని వెల్లడి చేస్తూ ఉన్నాడు. మేమే సూచికలంగా ఉన్నాం అని చాలా గర్వంగా చెప్తున్నాడు ఆయన. చాలా గర్వంగా చెప్తున్నాడు. అలాగే ప్రతి ఇంటి యజమాని తన కుటుంబాన్ని గురించి అంత గర్వంగా చెప్పాలి. నేనును ఇదిగో నా ఇంటి వారును యెహోవా వలన జరిగేటువంటి గొప్ప కార్యాలకు అద్భుతాలకు ఇదిగో మేమే సూచికలం, మేమే సాక్షులం. చూడండి మమ్మల్ని, మా పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, మేము ఓపికతో కనిపెట్టడాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి అద్భుతాలు చూడండి అని ధైర్యంగా చెప్పగలగాలంట. ధైర్యంగా చెప్పగలగాలి. అలాగే సంఘ కాపరిగా నేను కూడా చెప్పాలన్నమాట. నేనును ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ పిల్లలు మేమందరం కూడా దేవుని యొక్క అద్భుతాలకు సూచికలుగా ఉన్నాం. మా ద్వారా ప్రతి ఇంట్లోనూ దేవుడు అద్భుతం చేయడానికి చాలినవాడు. ఆయనకి పక్షపాతం అంటూ ఏదీ లేదు. ఎవరు ధైర్యంగా ఓపికతో ఆయన కొరకు కనిపెడతారు అలాంటి వారందరి పట్ల అద్భుతాలు జరిగించడానికి ఆయన చాలినటువంటి దేవుడు. కాబట్టి మనం మా ప్రభు కార్యాలకు నేను సాక్ష్యంగా ఉండాలని ఆశపడాలా? అది సాక్ష్యంగా ఉండాలని ఆశపడితే సరిపోతుందా అంటే వారి పట్ల దేవుడు కార్యం జరిగించడానికి తగినంత విశ్వాసంతో ఓపికతో కనిపెట్టగలగాలి. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా వారు సాక్షులుగా నిలబెడతారు. మరి పాత నిబంధనలో మనం చూస్తాం. దానియేలు 2వ అధ్యాయంలో మరి మనకేం కనపడుతుందంటే అప్పటికే యెరూషలేము నుంచి బానిసలుగా అనేక మందిని బబులోను రాజులు బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రకాశవంతమైనటువంటి వదనాలు కలిగి దైవభక్తి కలిగి రాజకుమారులైనటువంటి ఒక నలుగురు మనకు అక్కడ కనపడతారు. వారు రాజు చేత ప్రేమింపబడిన వారే, వారికి విద్యాబుద్ధులు నేర్పించబడి అలాగే రాజు తినేటువంటి భోజనపానాలే వారికి ఇచ్చి ఆ తర్వాత వారిని తన రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఆయన ఉంచుకున్నాడు. లోకరీతిగా చూస్తే ఈ రాజు ఎంత మంచోడు, బానిసల్ని ఆయన ఉన్నతమైన పదవుల్లో ఉంచాడు అని మనం లోకరీతిని అనుకోవచ్చు. కానీ అది చేసింది ఎవరు? అది దేవుడి. వారు తన పట్ల కలిగి ఉన్నటువంటి భయభక్తులకు
ప్రతిఫలం అది. వారు దేవుని మీద కోపగించలేదు, మమ్మల్ని అసలు దేవుడు ప్రేమించలేదు, ప్రేమిస్తే ఈ రీతిగా మమ్మల్ని బానిసలుగా ఎందుకు పంపించేస్తాడు, మా చుట్టూ ఉన్న కంచిని ఎందుకు తీసేస్తాడు, బబులోనీయులకు ఎందుకు అనుమతిస్తాడు, మరి ఎందుకు మమ్మల్ని అందరినీ బాధిస్తారు, చంపేస్తారు, అలాగే ఒక పశువుని లాక్కుపోయినట్టుగా మమ్మల్ని కట్టి తీసుకెళ్ళిపోతారు, దేవునికి మా మీద ప్రేమ లేదు అని వారు అనుకోలేదు. ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని యందలి భయభక్తులు అనేవి విడిచిపెట్టకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే. ఎందుకంటే మన యందు దేవుడు కార్యాలు జరిగించడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం మనకున్న భయభక్తులే, మనకున్న విశ్వాసమే. ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఏదైనా మన పట్ల జరిగించడానికి దేవుడు చాలినటువంటి వాడు. కాబట్టి వారు ఈ స్థితిలో కూడా దేవుని మీద వారు కోపగించకుండా, ఇదివరకు ఎలా అయితే స్వదేశంలో ఉన్నప్పుడు ఎలా అయితే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారో అదే భయభక్తులతో వాళ్ళు ఉన్నారు అంతే. కాబట్టి అలాంటి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? అందుకనే వారిని ఏం చేశాడు? హెచ్చించాడు. అంటే ఇక్కడ వీళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారిని ఏ రీతిగా దేవుడు హెచ్చిస్తాడు అనడానికి అక్కడ మనకి మళ్ళీ సాక్షులుగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి విడిచిపెట్టకుండా విశ్వాసంతో ముందుకు సాగేటువంటి వారిని ఏ రీతిగా దేవుడు ఆదుకుంటాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు అనడానికి ఈ షద్రాక్ మెషక్ అబేద్నెగో దానియేలు అనేటువంటి ఈ నలుగురు ఈ యవ్వన బిడ్డలే కదా. ఈ నలుగురును 2వ అధ్యాయంలో ఏం కనపడుతుందంటే, రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చుద్ది, ఒక కళ వస్తుంది. ఆ కళ చాలా భయంకరమైన కళ. ఆ కళ చూసి గజగజ వణికిపోయాడు, చాలా భయపడిపోయాడు, తుల్లిపడి లేచాడు. లేచి మొత్తం రాజ్యమంతా ప్రకటించాడు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు అనబడిన వారు, చౌరి చెప్పేవాళ్ళు, మంత్రతంత్ర విద్యలు కలిగినటువంటి వాళ్ళు, కళలకు భావాలు చెప్పగలిగిన వాళ్ళు అందరినీ రమ్మని ఆయన ప్రకటన చేయించాడు. మొత్తం అందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వస్తే అయ్యా కళ ఏంటో చెప్పండి, భావం మేము చెప్తాము అంటున్నారు వాళ్ళు. నా కళ మర్చిపోయాను, నేను కలగన్నాను కానీ అదేంటో మర్చిపోయాను. ఆ కళ ఏంటో మీరే చెప్పాలా, దాని భావం ఏంటో మీరే చెప్పాలా అన్నాడు. చచ్చారు. అయ్యి బాబోయ్, ఆ కళ ఏదో చెప్తే మనం ఊహించి అది ఇది ఏదో చెప్పచ్చు, అసలు కళ ఏ మర్చిపోయినప్పుడు ఆయనకి ఏం కళ వచ్చిందో మనకేం తెలుస్తుంది. అందరూ చాలా భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. 10వ వచనం చదువు, 2:10. వాళ్ళందరూ ఏమంటారు చూడండి. కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఇదెలా గొడవండి బాబు, మీరేదో కళ ఏంటో, ఆ కళ ఏంటో మాకు చెప్తే దాని భావం ఏదో చెప్పడానికి ఏదో దండాలు పెడతాం, కానీ అసలు కళగన్నాను, ఆ కళ ఏంటో నేను మర్చిపోయాను, ఆ కళని మీరే చెప్పాలి, దాని భావం మీరే చెప్పాలంటే ఎలా? ఇది భూమి మీద ఏ మనుషుడు కూడా మీరు అడిగింది చెప్పజాలడు అని తేల్చేశారు. వాళ్ళందరూ ఎవరు? ఈ లోక సంబంధులైనటువంటి జ్ఞానులుగా చెప్పుకోబడిన వారు, మంత్రతంత్ర విద్యలు కలిగిన వారుగా చెప్పుకోబడిన వారు. అంతే తప్ప వారు ఆత్మీయ వరములు కలిగినటువంటి వారు కాదు. దాంతో రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇలా చెప్పేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, చెప్పకపోయారు ఒక్కొక్కటి మేడ మీద తలకాయ తీసేస్తానన్నాడు అంతే. మీరు చెప్పకపోతే ఒక్కొక్కటి మేడ మీద తలకాయ తీసి మారేస్తానన్నాడు అంతే. మొత్తం దేశమంతా ఉన్నటువంటి జ్ఞానులు అనబడ్డ వాళ్ళందరికీ అనవసరంగా జ్ఞానులు చెప్పుకునే పెట్టరు. బాబా మనము మంత్ర విద్యలు తెలుసని చెప్పుకునే పెట్టరు. నాయన ఇప్పుడు మన మెడ మీద తలకాయపోయే పరిస్థితులు వచ్చేసినాయి అని చెప్పేసి అందరూ భయపడిపోతున్న పరిస్థితుల్లో దానియేలు సంబంధించిన అధికారితో, అయ్యా మాకు ఒక్కరోజు గడివ్వండి, రాజుగారితో మీరు మాట్లాడండి, ఖచ్చితంగా దీని భావాన్ని మేము తెలియజేయగలము అని పర్మిషన్ తీసుకున్నాడు.
తీసుకున్న తర్వాత ఈ నలుగురు ఏకమై, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు ఏకమై ఉపవాసం ఉండి వాళ్ళు దేవుణ్ణి అడిగారు. అడిగితే ఇప్పుడు దానియేలుకు దేవుడు ఆ కళ ఏమిటో, దాని భావం ఏంటో తెలియపరిచిన వాడుగా మనకు కనబడతాడు. చూడండి 27వ వచనం చదువు. దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగారైనను, జ్యోతిష్కులైనను తెలియ చెప్పజాలరు. మీరు అడిగినటువంటి దీనికి ఇలోక సంబంధమైనటువంటి వారు ఎవ్వరూ కూడా మీ కళను కానీ దాని భావాన్ని కానీ చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. అది చెప్తున్నాడు. ఏ మనుషుడు చెప్పలేడు. అయితే జీవము గల దేవుడు ఉన్నాడు. ఆయన కళలను చెప్పగలడు, భావాలను చెప్పగలడు. ఆయనకి అసాధ్యమైనది, ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు అని చాలా ధైర్యంగా తలకాయ తీసేస్తానన్న రాజు ముందు నిలబడి చెప్తా ఉన్నాడు. అంటే దేవుడిచ్చి ధైర్యం ఎలా ఉంటుంది? దానికి వీళ్ళే మనకి సాక్షులుగా కనబడుతున్నారు. నిజంగా పేకల మీద కత్తి ఉంది, ప్రతి ఒక్కరి పేక మీద. జ్ఞాని అనబడే ప్రతివాడి పేక మీద కత్తి ఉంది. రాజకోపం అంతలా ఉంది. ఎందుకంటే తనకు వచ్చినటువంటి కళ కూడా అంత భయంకరంగా ఉంది. ఆయన ఒళ్ళు గగుర్చిపొడి చేస్తుంది, చెమటలు పెట్టేస్తున్నాయి. ఏంటిరా బాబు ఈ కళ ఏంటి, ఈ కళ ఏంటి, ఈ కళ ఏంటి, కళ ఏంటి? ఆ అనుభవం అది ఒంటుకుంది కానీ ఆ కళ ఏంటో మర్చిపోయాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నిలబడి వీటి భావాలను చెప్పగలిగినటువంటి వాడు ఉన్నాడు మా దేవుడు అని చాలా ధైర్యంగా చెప్పాడు. మొత్తం మీద కళ ఏంటో భావం ఏంటో ఇప్పుడు వద్దు మనకి. ఆ కళ భావం మొత్తం అంతా చెప్పేశాడు. మీకు ఎలాంటి కళ వచ్చింది, ఇది 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 మొత్తం చక్కగా వివరంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. వస్తే అతనికి ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తుంది. తనకి కళలో ఏమేమి వచ్చినాయో ఈయన చెప్తా ఉంటే ఇప్పుడు గుర్తొస్తుంది. అవునవునవును, అలాగే 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 అలాగే. నిజంగా చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. అవును, నేను కళ ఇదే, దాని భావం కూడా ఇది అని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసిన తర్వాత చూడండి ఇప్పుడు అంటాడు 46వ వచనం చదువు. అంతట రాజుకు నెబుకద్నెజరు ఏం చేశాడు చూడండి. ఇక్కడ రాజు సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేసేటువంటి రాజు దానియేలు ఒక బానిస పిల్లోడు. తను జయించి ఇజ్రాయెల్ దేశం నుంచి బానిసగా తీసుకుని రాబడినటువంటి పిల్లోడు. అటువంటి ఒక బానిస ముందు ఇప్పుడు ఇది సాగిలపడుతున్నాడు ఏకంగా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి ముందు రాజులైనా సాగిల పడాల్సిందే. అంతే. దేవుని బిడ్డలు, సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డ, దేవుని బిడ్డ ముందు భూలోక రాజులు ఏముంది అసలు? సాష్టాంగపడ్డాడు ఏకంగా. దానియేలు ముందు రాజుగారు సింహాసనం దిగి ఏకంగా సాష్టాంగ నమస్కారం చేశాడండి. చూడండి ఎంత గొప్ప అద్భుతము. ఆయన ఇందు భయభక్తులు గలవారి పట్ల దేవుడు ఎలాంటి మహత్కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దానియేలు ఒక సూచనగా, ఒక సాక్షిగా మన ముందు నిలబడతా ఉన్నాడు. ఒక సాక్షిగా నిలబడతా ఉన్నాడు. ఇంకా చదువు కిందకి చేసి అతన్ని పూజిస్తున్నాడు. ఏకంగా దేవతలాగా పూజిస్తా ఉన్నాడు. నైవేద్యాలు, ధూపాలు అతనికి సమర్పించాలని ఏకంగా ఆజ్ఞాపించేశాడు. ఏకంగా ఇగో దేవుడే మన మధ్యకు వచ్చేసాడు, దేవుడే మన మధ్యకు వచ్చేసాడు అంటున్నాడు. అంతే. అంటే దేవుని సాక్షాత్కారం ఇప్పుడు ఒక అన్యుడైన రాజు అక్కడ చూస్తూ ఉన్నాడు. ఒక అన్యుడు, కల్దీయుడు అతను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు,
ఆయన ఎంత గొప్ప జ్ఞానం గలవాడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఏ రీతి కార్యాలు జరిగించగలడు, ఇవన్నీ ఇప్పుడు రాజుకి అర్థమైపోయింది. ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు దానియేలే తనకు దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తప్ప నా కళని ఎవరూ చెప్పలేడు, దేవుడు తప్ప నా కళ భావాన్ని కూడా ఎవరు చెప్పలేరు. ఇతను చెప్పాడు అంటే ఇతను దేవుడే అనుకున్నాడు అంతే. ఇక సాష్టాంగ పడిపోయినటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించేటువంటి వారు సరే కదా. దేవుడు అద్భుతాలు చేయగలడు. అందుకు మనం సాక్షులం. ఇప్పుడు చూడండి, మరి దానియేలు ఎంత గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. కళలను మర్మాలను బయలుపరచడానికి చలిన దేవుడు. అలాగే అన్యజనుల మధ్య ఆయన ఎందుకు భయభక్తులు కాని వారిని ఘనపరచడానికి చాలినటువంటి దేవుడు. ఎందుకు ఇక్కడ దానియేలు ఒక సాక్షిగా మన ముందు నిలబడతా ఉన్నాడు. ఇంకా దానియేలు గురించి చాలా సాక్ష్యాలు ముందు ముందు కనపడతాయి. చాలా విషయాల్లో సాక్షులుగా సాక్షిగా మనకి ఆయన కనబడతా ఉంటాడు కదా. ఇంకా అదే దానియేలులో 3వ అధ్యాయంలో ఇంకో ముగ్గురు సాక్షులుగా ఉంటారు. 3వ అధ్యాయంలో కనపడుతుంది అది. నెబుకద్నెజరు ఏం చేశాడంట, రాజు అయిన నెబుకద్నెజరు ఏం చేశాడంట అంటే ముందు నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు అనేది ఆ వంశం పేరు. రాజులు వేరే ఉంటారు, ఆ వచ్చిన వాళ్ళ నెబుకద్నెజరే అంటారు. అలాగే ఐగుప్తు రాజులు ఎవరు వచ్చినా వాళ్ళని ఫరో అని అంటారు. వాళ్ళ పేర్లు అయితే వేరుగా ఉంటాయి. అలాగే హెరోదులు పేర్లు వేరుగా ఉంటాయి. హెరోద్ అనేటువంటి వంశంతో అది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు చెప్పిన ఆయన పోయాడు, ఈయన ఇంకొక నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, అబ్బో నన్ను నేను చాలా కనపరుచుకోవాలా అని ఆశించిన వాడై ఆయన 90 అడుగులు ఎత్తైన బంగారు విగ్రహాన్ని పెట్టాడు. 90 అడుగులు ఎత్తు, ఆ తర్వాత 6 అడుగులు వెడల్పు, 9 అడుగులు, 90 అడుగుల ఎత్తును 9 అడుగుల వెడల్పును ఉండేటువంటి అంత ఎత్తైనటువంటి బంగారు విగ్రహాన్ని ఆయన నిలబెట్టించాడు. 9 అంతస్తుల భవనం అంతా 90 అడుగులంటే 9 అంతస్తుల భవనం ఎంత ఎత్తున ఉంటుంది? మనం 2 అంతస్తులు ఉంటేనే ఎలా చూడాల్సి వస్తుంది, ఇంకా 9 అంటే ఏ రేంజ్లో ఉంటుంది. అంత ఎత్తైనటువంటి దాన్ని ఆయన నెలకొల్పాడు. చాలా గర్వం, దాన్ని చూసి నేను కదా అన్నట్టుగా చాలా గర్వం వచ్చింది దానికి. కాబట్టి వెంటనే ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. రకరకాల వాయిద్యాలు అక్కడ పెట్టారు. ఈ వాయిద్యాలు వాయించబడుతున్నప్పుడు మొత్తం తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ దానికి సాష్టాంగ పడాలి. అలా ఎవరైతే సాష్టాంగ పడరో వారిని తీసుకెళ్ళి ఆ పక్కనే ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. ఈ అగ్నిగుండంలో పడేసేస్తారు. ఎవరైతే చెప్పిన ఆజ్ఞను పాటించారో వారు ఈ అగ్నిగుండంలో వేయబడి మలమల మాడిపోతారు అని చెప్పేసి ఒక ప్రకటన చేయించేశాడు. చేయిస్తే అందరూ వచ్చేస్తున్నారు. ఆయన కోరిక మేరకు దానికి సాష్టాంగ పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా రద్దీ. వెళ్ళిపోయే పని వదిలిపోతారు, లేకపోతే ఎక్కడ మగ్గినోళ్ళు పడేస్తారని చెప్పేసి ప్రతి ఊళ్ళు వచ్చేస్తారు, అందులో పడి వెళ్ళిపోతారు. వచ్చేసి దండం పెడిచి వెళ్ళిపోతారు. సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగారు. ఏంటి అందరూ వచ్చేసారా? నా ఆజ్ఞను అందరూ పాటించేశారా? ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారా? వచ్చారు కానండి ఏంటి చెప్పండి. ముగ్గురు మటుకు రాలేదన్నారు. ఎవరా ముగ్గురు? ఎవరండి? యెరూషలేము నుంచి బానిసలుగా వచ్చినటువంటి వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నతమైన పదవుల్లో ఉంచారే. ఆ నలుగురిలో ముగ్గురు. మరి అప్పుడు దానియేలు గారు బహుశా ఈ రాజ్య కార్యం గురించి బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడా? ఆయన లేడు. ఆ షడ్రాక్ మేషక్ అబేద్నెగో అనేవారు. ఈ ముగ్గురు మట్టుకు రాలేదు. ఆయన సరికల్లా చాలా కోపం వచ్చింది. తారాస్థాయికి వెళ్ళిపోయింది కోపం. బానిసలు
ఈ బానిసలుగా వచ్చినటువంటి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నతమైన ఆసనాల మీద కూర్చోబెడితే నా శాసనాన్ని గౌరవించరా, నా మాటని తీసి పక్కనెట్టేస్తారా, తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారా ముగ్గురిని. ఏంటి నా ఆజ్ఞని కాదన్నారంట, ధిక్కరించారట మీరు. నేను నిలబెట్టించిన దీనికి మొక్కనన్నారంట. ఏంటి సంగతి అని చాలా ధైర్యంగా చెప్పారు సమాధానం. ఇలా నేను ఇంకొక మాట మాట్లాడాడు చూడమ్మా, 15 వచనం చదువు. ఇది ఆజ్ఞ కదా, ఇది ఆజ్ఞ. ఇప్పుడు చెప్పేసుకున్నాం దాన్ని మనం. 24 నుంచి అది. ఆశ్చర్యపడి అయితే ముందుకు వెళ్ళాలి, కొద్దిగా ముందుకు వెళ్దాం. 15 నుంచి కొంచెం కంటిన్యూ చేద్దాం. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఏంటి, మహారాజునైన నా శాసనాన్నే మీరు ధిక్కరిస్తారా? నన్నే మీరు లెక్క చేయరా? ఏంటి మీ ధైర్యం? నా చేతిలో నుంచి తప్పించేటువంటి రక్షకుడు ఎక్కడున్నాడు మీకు? అసలు ఎక్కడున్నాడు మీకు? ఏంటి అని చెప్పి చాలా గంభీరంగా కళ్ళు ఎరిపెక్కిపోయి అంత కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా భయం వేసేద్ది. రాజుగారికి అంత కోపం వచ్చిందంటే మెడ మీద తలకాయ ఉండదేమో, అంత భయం వేయాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చక్కగా తాతీగా చెప్తున్నారు సమాధానం. చదవండి. షడ్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలా చెప్పారు. నెబుకద్నెజరు ఒక్కసారి ఉలిక్కిపడి ఉంటాడు రాజుగారికి ఉలిక్కిపడి ఉంటాడు, కోపంతో ఊగిపోయి ఉంటాడు. ఎందుకంటే రాజును పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. మహారాజా అంతం అంతే. తన భార్య కూడా పేరెట్టి పిలవదు, తన పిల్లలు కూడా పేరెట్టి పిలవరు. అది పరిస్థితి. అలాంటిది ఎక్కడి నుంచో బానిసలుగా తీసుకుని రాబడినటువంటి ఈ బానిసలు పేరు పెట్టి పిలిచేసరికి ఉలుక్కుపడి విపరీతమైన కోపం వచ్చేసింది. కళ్ళు ఎరిపెక్కిపోయాయి. ఎవర్రా అక్కడ? అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచండి. వీళ్ళని అందులో పడగానే మసి అయిపోవాలా. నన్నే పేరు పెట్టి పిలుస్తారా? నా ఆజ్ఞను మీరింది కాకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తారా వీళ్ళు? ఎవడు కాపాడతాడో చూస్తాడు వాళ్ళని. వేసేయండి. అగ్నిగుండం పెరిగిపోయింది, దాని వేడి విరిగిపోయింది, వేడి పెరిగిపోయింది బాగా. ఎంత వేడి పెరిగిపోయిందంటే ఆ అంచులకి వెళ్ళినోళ్ళు చచ్చిపోతారు, అంత వేడి వచ్చేసింది. వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఎలా ఉంటారంటే లోపల దుస్తులు లోపల ఉంటాయి, పైనుంచి కిందకి ఒక అంగీ వేస్తారన్నమాట. పైనుంచి కిందకి అంగీ ఉంటుంది. ఇవేమీ తీయలే. కాళ్ళు చేతులు వెనక్కి పెట్టేశారు, కాళ్ళు కట్టేశారు. ఇలా పట్టుకుని అలా విసిరేశారు. ఎంత ఒక్కొక్కరిని మరి 2 పట్టుకున్నారో 4 పట్టుకున్నారో తెలియదు, కానీ ఆ సంఖ్య ఏమి రాయబడలేదు. ఎవరు విసిరారో ఆ వేడికి వాళ్ళు చచ్చిపోయారు. విసరబడ్డ వాళ్ళు కాదు, విసిరిన మనుషులు పైనుండి ఇలా పట్టుకుని విసిరారు కదా, వాళ్ళు చచ్చిపోయారు. అంటే ఎంత వేడిగా ఉందో చూడండి అగ్నిగుండం. అలా ముగ్గురిని అందులో వేసేశారు. ఆ వేసిన వాళ్ళు చచ్చిపోయారు, వేయబడ్డ వాళ్ళు కాదు. ఈయన సింహాసనం మీద కూర్చొని ఇలా చూస్తాడు అనమాట. మాడిపోయారా, మసి అయిపోయారా, నన్నే పేరెట్టి పిలుస్తారా అనుకుంటా కళ్ళెర్ర చేసి పళ్ళు నూరుతా ఇలా చూస్తున్నాడు. ఒక్కసారి ముఖం మారిపోయింది. వాళ్ళు ముగ్గురు నడుస్తున్నారు అందులో. ఏంటిది? తప్పని పేలిపోవాలా? చూడండి, 500 బల్బు మనం పెడుతుంటాం, అక్కడికి దోమలు వస్తుంటాయి. 500 బల్బు మీటింగ్లో ఎప్పుడు పెడుతుంటాం కదా, అలా దోమలు అలా వచ్చి తప్పని పేలిపోతాయి, కాలిపోతుంటాయి. అలా వచ్చి పేలిపోతాయి ఆ వేడికి. అలా అయిపోవాలి వీళ్ళు. కానీ తిరుగుతున్నారు.
ఆశ్చర్యం వేసింది. మళ్ళీ చూశాడు ఇంకలా, నలుగురు కనపడుతున్నారు. అదేంటి గొడవ, అసలు ఈ ముగ్గురు తిరగడమే గొప్ప విషయం అంటే మళ్ళీ నలుగురు కనపడుతున్నారు. ఈ 4వ వారి ముఖం అయితే చాలా ప్రకాశవంతంగా కనపడుతుంది. ఆ వెలుగులో కూడా ఆయన ముఖం వివర్ణమైపోయింది. తన అధికారులను పిలిచాడు. మేము ముగ్గురునే కదా ఇందులో వేశాం. అవును ప్రభువా, మీరు ముగ్గురునే వేశారు. మరి నలుగురు కనబడుతున్నారేంటి? బంధకాలు లేకుండా తిరుగుతున్నారు. 4వ వారి ముఖం అయితే చాలా ప్రకాశవంతంగా కనపడుతుంది నాకు అని తీయండి పైకి వారిని. ఆయన పిలుస్తాడు పైకి రమ్మని. చదవమ్మది బాగా. అంత నెప్పుకొద్దునేశారు. వేడిమి కలిగి వాకిలి దగ్గరకు వెళ్ళి షడ్రకు మేషాకు అబేద్నెగోను వారలారా, మహోన్నతుడకు దేవుని దాసులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి. చూడండి, ఏమన్నా అన్నీ మారిపోయినాయి, మొత్తం అన్నీ మారిపోయినాయి. దానికి వెళ్ళే విట్నెస్ అన్నీ మారిపోయినాయి. ముందేమన్నాడు? నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? మహోన్నతుడగు. అబ్బో, మీరు నమ్ముకున్న దేవుడు చాలా ఉన్నతమైన వాడు, మహోన్నతుడు, ఆయన దాసులు మీరు. కాబట్టి ప్లీజ్ కమ్అవుట్, దయచేసి పైకి రండి, స్టాండ్ బిఫోర్ మీ, నా ముందు నిలబడండి, ఒకసారి రండి పైకి అని పిలిస్తే అప్పుడు వీళ్ళు పైకి వచ్చారు. పైకి వచ్చారు. ఎలా విసిరారో అలాగే ఉన్నారు. వీళ్ళు కట్టిన కట్లు మాత్రమే తెగిపోయినాయి, కాలిపోయినాయి. మానవులు ఏ కట్లు అయితే కట్టారో ఆ కట్లు మాత్రమే కాలిపోయినాయి తప్ప వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు ఎక్కడ మసంటుకోలేదు. ఒక ఎంట్రుకు కూడా అస్సలు మాడలేదు. అంతా ఎందుకు? అసలు అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదంట. అగ్ని వాసన కూడా అంటుకోలేదంట. పొయ్యి మీద టీ కాస్తే టీ తాగేటప్పుడు పొగసూరు వాసన వచ్చేది. స్టవ్ల మీద టీ తాగే వాళ్ళకి పొయ్యి మీద టీ తాగలేరు. ఇలా పెట్టుకుని మనిషికి వెళ్ళి ఆ వాసన వచ్చేది, పొగసూరు. పొయ్యి మీద ఉంది, అది పొయ్యిలో ఏం లేదు, అయిన దానికి ఆ వాసన వచ్చేస్తుంది. ఆ పొయ్యి దగ్గర కూర్చుని మంట పొలాలు ఎగదవుతారు చూడండి, వాళ్ళు లేచి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర వాసన వచ్చేది, ఆ పొగసూరు వాసన. అలాంటిది వాళ్ళకి మొత్తం మంటల్లో ఈదులాడినట్టే ఉన్నారు వాళ్ళు. మరి కింద పైన ఈ పక్క ఆ పక్క ముందు వెనక మంటలు ఉన్నాయి, మంటల్లో సంచరించారు వాళ్ళు. అయినా సరే అసలు ఆ వాసన కూడా వారికి అంటలేదంట. ఏ రీతిగా మానవులు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేటువంటి వారికి హాని చేయలేరు అనడానికి ఇక్కడ వీళ్ళకి విట్నెస్ ఉన్నారు. ఇక్కడ ప్రాణాలకు సైతం తెగించి దేవుని కొరకు నిలబడితే అలాంటి వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడో అనడానికి కూడా వీరే సాక్షులు. ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి బిడ్డల్ని అగ్నిగుండంలో పడేస్తే ఆయన వదిలేస్తాడా? ఆయన వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. ఇక వాళ్ళ ముందు మనుషులు మండించిన మంట ఏ పాటిది? ఆయన అగ్ని జ్వాలల మధ్య ఉండేటువంటి వాడు. ఆయన పాదం మోపితే పర్వతం సహితం కరిగిపోదు. అటువంటి వేడిమి గలవాడు. అలాంటి వేడిమి గలవాడు మరి మధ్యకి వస్తే ఈ చూపులైట్ ముందు కొవ్వొత్తి పెడితే ఎలా ఉంటుంది? ఈ చూపులైట్ ముందు కొవ్వొత్తి పెట్టామనుకోండి, కనపడద్దు అలా. ఆయన అగ్ని ముందు మనిషి ముట్టించిన అగ్ని ఏ పాటిది? ఆయన అక్కడ దిగిపోయేసరికి ఈ అగ్నే కాకుండా పోయింది, మొత్తం అగ్నే కాకుండా పోయింది. దాంతో ఇప్పుడు రాజుగారు ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు తన శాసనాన్ని మార్చాల్సి వచ్చింది కదా. 28 నుంచి చదువు. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను
వీరి దేవుడు. ఇది విట్నెస్ చూడండి, ఎందుకు గొప్ప విట్నెస్. ఇప్పుడు ఒక అన్యుడైనటువంటి రాజు జీవము గల దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వారు సాక్ష్యం ఇవ్వడమే కాదు, ఒక అన్యుని చేత కూడా సాక్ష్యం ఇప్పిస్తున్నారు. వీరి దేవుడు పూజార్హుడు. నేను పెట్టింది కాదు, 90 అడుగులు ఎత్తి పెట్టాను, తీసేయండి దాన్ని, అది కాదు, అది పూజార్హమైంది కాదు, అది నిజమైంది కాదు, అసలు దేవుడు కాదు, తీసేయండి. ఇదిగో ఈయన పూజార్హుడు. షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుడు ఈయనే పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపక ఉందుమని తమ శరీరాలను, తమ దేహాలను అగ్నికి అప్పగించేశారు. దాంతో వారి దేవుడే దిగి వచ్చేసాడు వారిని కాపాడడానికి. తర్వాత ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. ఇవన్నీ వేస్ట్. మనం పెట్టుకున్న ఈ పెద్ద పెద్ద ఈ బంగారు ఎత్తైనటువంటి ఇవన్నీ కూడా వృధా. అవి ఏమీ చేయలేవు, వాటిలో ఏ శక్తి లేదు. ఇదిగో ఈయన శక్తిమంతుడైన దేవుడు, ఈయనే పూజార్హుడు, ఈయనే ఆరాధనీయుడు. అందరూ ఈయనకే మనం నమస్కరించాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఆ తర్వాత పాత శాసనాన్ని తీసేశాడు. ఇదివరకు ఏం శాసనం చేశాడు? ఆ వాయిద్యాలు వాయింపబడేటప్పుడు ఎవడొచ్చి ఇక్కడ సాష్టాంగపడ్డో వాడిని అగ్నిగుండంలో వేసేస్తాం. అది పాత శాసనం. ఇప్పుడు అది రద్దయిపోయింది. ఆ శాసనాన్ని చించేశాడు. ఇప్పుడు కొత్త శాసనం చేస్తున్నాడు. చూడండి శాసనం ఏంటో. ఏ జనులలో కానీ, రాష్ట్రముల్లో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవడు దూషిస్తాడో మొక్కలు చేసి పారేస్తాను అన్నాడు. ఈ దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే మొత్తం తన రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ, ఏ జనమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ భాషలైనా కావచ్చు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే వాడిని మొక్కలు చేసి పారేస్తాడు. తొత్తి నీళ్ళంటే మొక్కలు చేయడమే. వాని ఇల్లు కూడా ఎప్పుడు కూడా పెంట కుప్పగానే ఉంటుంది. అది సంగతి. శాసనాన్ని మార్చేశాడు. దేవుడు శాసనాలను మార్పించగలడు అనడానికి ఇదే గొప్ప సాక్ష్యం. అలా ప్రతి దానిలోనూ మనం సాక్ష్యాలను చూడవచ్చు. ఎంతోమంది దేవుని బల ప్రభావాలకు సాక్షులుగా మన మధ్య నిలబడుతూ ఉన్నారు. అది ఎక్కడెక్కడ కావచ్చు, ఒకేసారి అయిపోరు. అంచెలంచెలుగా అలా ఎదుగుతారు. ఒక్కసారిగా అది గొప్పగా మారిపోయే పరిస్థితి ఉండదు. క్రమంగా 10 రోజుల పాటు కొనిపెట్టాల్సి వచ్చింది. మొట్టమొదటి రోజే ఆత్మ వచ్చేసిందా? రాలే. రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది, 5, 6, 7, 8, 9, 10 రోజు. 10 ఓపికగా అలా కనిపెట్టారు అంతే. ఎప్పుడు వస్తుందో అనవసరం, కనిపెట్టడమే ముఖ్యం. అంతే. దేవుడు నిర్ణయించినటువంటి ఆ రోజున అద్భుతంగా వచ్చేసింది ఆత్మ. అందులో ఈదులాడేశారు. ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, ఎక్కడ లేని వాక్శక్తి వచ్చేసింది. అందుకుముందు ఎవరికి భయపడ్డారు వారి ముందు నిలబడి వారిని నిందిస్తూ, మీరు మూర్ఖులు, మీరు హంతకులు, జీవాధిపతిని చంపేశారు మీరు అని చాలా ధైర్యంగా చెప్పగలిగేటువంటి గొప్ప ధైర్యం వారికి ఎక్కడ వచ్చింది అంటే ఆత్మ వల్లే. అందుకు వారు అక్కడ సాక్షులుగా కనబడతా ఉన్నారు. మరి మనం ఉన్నామా? దేవుని మహాశక్తికి సాక్షులుగా మనం ఉన్నామా? ఉండాలని ఆశ మనకు ఉందా? ఆశ ఉంటే చాలు, తప్పకుండా మనల్ని కూడా సాక్షులుగా చేసుకోగలడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు కదా. కాబట్టి యేసుప్రభు చెప్పింది ఏంటి? యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతాలలోను, భూదిగంతాల వరకు నాకు మీరు సాక్షులై ఉందురు. మనం మన ఇంట్లో ఓ మంచి సాక్షిగా ఉండాలి.
ఇంట్లో ఉన్నటువంటి భర్త నా భార్యలా నేను ఉండాలనుకోవాలి, భార్య నా భర్తలా నేను ఉండాలనుకోవాలి, పిల్లలు మా అమ్మ నాన్నలాగా నేను ఉండాలనుకోవాలి, నా అన్నలాగా నేను ఉండాలి, నా తమ్ముళ్ళలాగా నేను ఉండాలి, మా అక్కలాగా నేను ఉండాలి, ఇలా నా పొరుగింటి వాళ్ళగా నేను ఉండాలి మంచిగా. ఇలా ఇంట్లో సాక్షిగా ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్య సాక్షులుగా ఉండాలి, వీధిలో సాక్ష్యంగా ఉండాలి, ఊళ్ళో సాక్ష్యంగా ఉండాలి, ఊరు దాటి బయటికి కూడా అలా అంచెలంచెలుగా మనం సాక్షులంగా అలా ఎదుగుతూనే ఉంటాం. వాళ్ళు యెరూషలేము వాసులు ఎక్కడ బబులోనులో సాక్షులుగా ఉన్నారు, వాళ్ళు యెరూషలేము నివాసులు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? బబులోనులో దేవునికి గొప్ప సాక్షులుగా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా నిన్ను నన్ను సాక్షులుగా వాడుకోవడానికి దేవుడు చాలినటువంటి వాడు. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చాలిన వాడు అని నమ్మాలంతే. ఏదైనా నా పట్ల జరిగించడానికి నా దేవుడు చాలినటువంటి వాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదుగాక లేదు. పరిస్థితులు కేవలం మనల్ని భయపెడుతూ ఉంటాయి, అంతేగాని అవి ఏమీ చేయలేవు. అగ్నిలేక నెబుకద్నెజరు ముట్టించిన అగ్నిలేక భయపెడుతూనే ఉంటాయి పరిస్థితులు, కానీ ఇవేమీ చేయలేవు అనడానికి వీరందరూ మనకి సాక్షులుగా కనబడతా ఉన్నారు, మనకు ఒక ప్రేరణ ఇస్తున్నారు. మరి నువ్వు ఎప్పుడు సాక్షిగా ఉంటావు ప్రభు కొరకు? ఈ భూమి మీద కేవలం రక్షింపబడి వెళ్ళిపోతే ఏం కాదు. రక్షణ అనేది ఉచితంగా దేవుడు మనకిచ్చాడు, కానీ గొప్ప సాక్షిగా నిలబడాలి. నువ్వు గొప్ప సాక్షిగా నిలబడాలి. అప్పుడే కదా నా ఇంట నా ప్రభు నేను దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మా ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. మేము ఉండి చోట అనేక నివాసాలు ఉన్నాయి. ఎవరి నివాసాలు ఎవరికి ఇస్తాడు? ఎంత గొప్ప సాక్షులుగా ఈ భూమి మీద నిలబడతారో అంత గొప్ప నివాసం వారి కొరకు ఉంటుంది అక్కడ, అంత గొప్ప నివాసం. ధనం ఇక్కడ భయభక్తులే, దేవుని యందు భయభక్తులే. ఈ లోకంలో ధనం కలిగిన వాళ్ళు ఆ కలిగినటువంటి ధనాన్ని బట్టి వాళ్ళు గొప్ప గొప్ప ప్యాలెస్లు కట్టుకుంటారు. సెంట్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, సెంటున్నరలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, 2 సెంట్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, 3 సెంట్లు కట్టుకునే ఉన్నారు, 1 ఎకరంలో కట్టుకునే వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాల మధ్యలో ప్యాలెస్ కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ అండి 4700 కోట్లతో కట్టుకున్నాడు ఆ బిల్డింగు అంబానీ గారు. 4700 కోట్లతో 29 అంతస్తుల భవనాన్ని కట్టుకున్నాడు ఆయన. ఆ భవనం పైన 3 హెలీప్యాడ్లు పెట్టుకున్నాడు. 3 హెలికాప్టర్లు ఒకేసారి దిగచ్చు, 3 హెలికాప్టర్లు ఒకేసారి దిగవచ్చు పైన హెలీప్యాడ్. అంత గొప్ప, ఎందుకంటే ఆస్తి ఈ భూలోకంలో ఎంత గొప్ప ఆస్తి మనం కలిగి ఉంటే అంతగానో భవనాలు కట్టుకోవచ్చు. అలాగే పరలోకంలో కూడా మన కోసం నివాసాలు దేవుడు సిద్ధం చేశాడంట. ఈ నివాసాలు మన భయభక్తులను బట్టి, మన భయభక్తులు ఎంత గొప్పవైతే అంత గొప్ప నివాసం. ఈ భయభక్తులు మనల్ని భూమి మీద ఆయనకి సాక్షులుగా నిలబెడతాయి. ఎంతమందికి మనం సాక్షులుగా నిలబడగలుగుతామో అంత గొప్ప నివాస స్థలము దేవుడు మనకి అక్కడ ఏర్పాటు చేసున్నాడు. ఏదో గుడిసుంటే చాలే అనుకోకూడదు. అనుకుంటావా? ఒక గుడిసుంటే చాలే అనుకుంటావా? అనుకోం కదా. గుడిసున్న వాళ్ళు రేక్ షెడ్ వేసుకోవాలనుకుంటారు, రేక్ షెడ్ ఉన్న వాళ్ళు డాబా వేసుకోవాలనుకుంటారు, డాబా ఉన్న వాళ్ళు అయ్యా ఎల్ షేప్లో బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటారు, బోల్డ్. ఆ తర్వాత డూప్లెక్స్ కట్టుకోవాలనుకుంటారు. ఇలా పెరుగుతూనే ఉంటాయి కదా, అంచెలు పెరుగుతూనే ఉంటాయి. అలాగే మనం కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలని ఆశించాలి అంటే మరింత భయభక్తులు దేవుని ఎదుట మనం కనపరచాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలా ఉన్న రోజున తప్పకుండా మన పట్ల దేవుడు అద్భుతాలు చేయడానికి చాలినవాడు. ఒక మంచి నివాసం నీ కోసం సిద్ధం చేసి పెట్టగలిగాడు కదా. మరి దేవుడు మరి ఆ రీతిగా మనల్ని వాడుకోవడానికి ఎప్పుడు సిద్ధమే. ఆయన చేత వాడబడ్డానికి మనము సిద్ధమా? సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, 104 స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. దాన్ని నీ బిడ్డలంగా నీ మహత్కార్యాలకు సూచనలుగా మేము ఉండాల్సిన వారంగా ఉన్నాం. సాక్షులుగా ఈ లోకంలో మేము ఉండాల్సిన వారంగా ఉన్నాం. నమ్మదగిన దేవా, 104 స్తోత్రాలు. ఎంతోమంది తమ భయభక్తుల్లో యథార్థతను చాటుకున్నటువంటి వారే
మీ చేత అత్యధికంగా హెచ్చింపబడిన వారుగా ఉన్నారు. ఈ భూలోక రాజులు చేసిన శాసనాలను చట్టాలను తిరగ రాయించిన వారిగా కూడా ఉన్నారు. అలాగే రాజులు వారి ముందు సాష్టాంగ పడిన పరిస్థితిని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఆయన నీ బిడ్డ, నీ యందు భయభక్తులు గలవారు, నీ బిడ్డలు, సృష్టికర్త అయినటువంటి నీ బిడ్డలు. కాబట్టి భూలోక రాజుల కంటే కూడా వారు గొప్పవారే. ఎందుకంటే సృష్టికర్త బిడ్డలు, మేము నీ బిడ్డలైన ఆయన మీ మహిమ ప్రభావాలకు సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. దాన్ని నీ బిడ్డలంగా నీ మహత్ కార్యాలకు సూచనలుగా మేము ఉండాల్సిన వారంగా ఉన్నాం. సాక్షులుగా ఈ లోకంలో మేము ఉండాల్సిన వారంగా ఉన్నాం. నమ్మదగిన దేవా, వందనాలు స్తోత్రాలు. ఎంతోమంది తమ భయభక్తుల్లో యథార్థతను చాటుకున్నటువంటి వారే మీ చేత అత్యధికంగా హెచ్చింపబడిన వారుగా ఉన్నారు. ఈ భూలోక రాజులు చేసిన శాసనాలను చట్టాలను తిరగ రాయించిన వారిగా కూడా ఉన్నారు. అలాగే రాజులు వారి ముందు సాష్టాంగ పడిన పరిస్థితిని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఆయన నీ బిడ్డ, నీ యందు భయభక్తులు గలవారు, నీ బిడ్డలు, సృష్టికర్త అయినటువంటి నీ బిడ్డలు. కాబట్టి భూలోక రాజుల కంటే కూడా వారు గొప్పవారే. ఎందుకంటే సృష్టికర్త బిడ్డలు, మేము నీ బిడ్డలైన ఆయన మీ మహిమ ప్రభావాలకు సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి కిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుడి పరిశుద్ధ వాక్కు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీకు చొప్పున ఇంతవరకు నాయన మనకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి వందనాలు. మరొకసారి మీ కృపాసన ఎదురుకు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని నుండి బలహీన ప్రభావ నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి తండ్రి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని భయం తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారు ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడినైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్న మనము ఈ లోక సంబంధమైన వాటిల్లో పాలు పంపులు పొందకూడదు. ఒకేసారి దెయ్యాల పాత్రలోనూ దేవుని పాత్రలో ఎలా మనం పాలు పంపులు పొందుతాము? అది ఎలా మనకి క్షేమాన్ని ఇస్తుంది? అలా ఉండబట్టే కదా మన పితరులు అరణ్యంలోనే రాలిపోయారు. పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నిరంతరము ఆయన్ని శోధిస్తూ కోరకూడని కోరుతూ ఆయన బాధపెడుతూ వచ్చారు. కాబట్టి 40 సంవత్సరాల పాటు 40 రోజుల్లో కానానుకు వెళ్ళిపోవలసిన వాళ్ళు 40 ఏళ్ళు అరణ్య ప్రాంతాల్లో సంచరించి మొత్తం 6 లక్షల పైచిలకు కాలుబలం అంతా కూడా చచ్చిపోయేంత వరకు కాలేబు యెహోషువ తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయేంత వరకు కూడా వారి అరణ్యంలో తిప్పుతూనే వచ్చాడు. కారణం ఏంటి?
ఇటు దేవుని పాత్రలోనిది, దెయ్యాల పాత్రలోనిది రెండు వారు ఆశించిన వారుగా ఉన్నారు. కాబట్టి అదే రీతిని మనం కూడా లోక సంబంధమైనటువంటి ఆ క్రియలలో పాలు పంపులు పొందుతూ, చేతులతో పొందకపోయినా మానసికంగా పొందుతూ మనం కూడా ఈ చేస్తే బాగుండు కదా, మనం కూడా ఆడలేక ఉంటే బాగుండు కదా అనే తలంపు. అనవసరంగా బాప్తీసం తీసుకున్నాం, అనవసరంగా గుడికి వెళ్ళటం మొదలెట్టాం, అందుకే వాళ్ళకిలాగా చేయడానికి మనకి లేకుండా అయిపోతుంది. ఇటువంటి తలంపులు వచ్చినా కూడా చేసేసినట్టే, వారితో ఏకీభవించేసినట్టే. కాబట్టి అటువంటి తలంపులు మనకి రానే కూడదు. అలా ఎప్పుడైతే వస్తాయో అప్పుడే శాపగ్రస్తులంగా మారిపోతాం. ఈ విషయంలో లోకాన్ని ఆశిస్తూ ప్రభు బల్లను కూడా ఆశిస్తున్నామా అది ప్రశ్నించుకోవాలా. లోక సంబంధమైనటువంటి క్రియలలో పాలు పంపులు పొందుతూనే ప్రభు బల్లలో కూడా పాలు పంపులు పొందడానికి మనం ముందుకు వస్తున్నామా? అలా వస్తే అయోగ్యంగా పాలు పొందినట్టు అవుతుంది. అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు, అలాగే అనేకులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న నువ్వు ఈ వారం దినాల్లో లోక సంబంధమైనటువంటి విషయాల్లో పాలు పొందావా? ఆ స్థలాలకు పోవడం కానీ, వారి క్రియల్లో పాలు పొందడం కానీ, ఆ ఫలితాన్ని ఆశించి పూజించడం కానీ, ఇలాంటివి ఏవి చేసినా సరే మనం దారి తప్పిపోయినట్టే. అలా అవి చేస్తూ చేస్తూ ఇందులో పాలు పంపులు పొందితే అది నీకు క్షేమాన్ని ఇవ్వదు. అలా పొందడాన్ని బట్టి వీళ్ళు అనేకులు రోగులైపోతున్నారు, అనేకులు చచ్చిపోతున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి? కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని చాలా చక్కగా ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. మన మేలు కోరి ఇదంతా ఆయన చెబుతున్నటువంటి వాడుగా మరి ఉన్నాడు కదా. కాబట్టి ప్రతివారు మీ హృదయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తగిన యోగ్యతతో పాలు పొందండి, అప్పుడు మేలు కలుగుతుంది. ఒకవేళ ఈ వారి దినాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో దేవునికి ఇష్టం కానిటువంటి క్రియల్లో పాలు పంపులు పొందేస్తే త్రోసివేయబడి ఉంటే ఆ విషయం ఇప్పుడు ఏం చేయాలి? నేను అతిక్రమించాను, నీ ఆజ్ఞను అతిక్రమించాను, మీ చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాను, అయితే నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడాలి. ఆయన క్షమించిన తర్వాత ఇందులో మనం పాలు పంపులు పొందాల్సి ఉంటుంది తప్ప ఆ క్షమాపణ పొందకుండా పాలు పొందితే అయోగ్యులుగా పాలు పొందిన వారమే అవుతాం. అందుకని అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడు అని చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి అతిక్రమం మానవ మాతృలో, మానవ శరీరాల్లో ఉన్నాం. ఒక్కొక్కసారి బలవంతంగా నెట్టివేయబడుతుంటాం. ఆయా విషయాలు ఇప్పుడు దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆయన మళ్ళీ ఎప్పటికీ ఇటువంటి తప్పు నేను చేయను, నువ్వే నాకు సహాయం దయచేయమని చెప్పేసి ఆయన్ని మనం అడిగి అప్పుడు ఇందులో పాలు పంపులు పొందితే అది మనకి మేలు కలుగుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.